దేవునికి మహిమ కలుగును గాక. బులోయేస్ మహారాజునకు, బులోయేస్ మహారాజునకు. మరి చక్కటి పాటలు పాడి వినిపించినటువంటి సన్నిధి పరులైన వారికి నా ప్రత్యేకమైన వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాను. మరి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనమున్నాం. మరి కొద్దిపాటి వర్షాటంకం వచ్చినప్పటికీ, అంటే వర్షము ఆటంకము కాదు కానీ వర్షము దేవుని యొక్క మహిమను కనపరుచుకోవడానికి వచ్చింది తప్ప కార్యక్రమాన్ని ఆటంకపరచడానికి రాలేదు. కనుక మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రశస్త సమయంలో మరి మనము పిలవగా మన మధ్యలోనికి వచ్చినటువంటి మరి జానయ్య గారి యొక్క కనిష్ట కుమారులైనటువంటి మరి రెవరెండ్ డాక్టర్ ఏ దైవరవయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు చాలా విరివిగా మెషుల్లో వాడబడుతూ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు. మనము సభ తెలియచేయగానే సభను ఎలా చేస్తారు, ఒక మిషన్ యొక్క అధికారి మన మధ్యలోనికి ఒక సుబ్బరాయపురం అనేటువంటి గ్రామంలోనికి రావడానికి చాలామంది అధికారులైన వారు ఇష్టపడరు. ఎందుకు అనంటే జనం ఉండరేమో, లేదా సభా వేదికలు సరిగా ఉండవేమో, లేదా ఆయా పరిస్థితులు సరిగా ఉండవేమో అనేటువంటి కారణాలను బట్టి చాలామంది అధికారులైన వారు మనలాంటి ఒక చిన్న గ్రామంలోనికి రావడానికి ఇష్టపడరు. కానీ చిన్న గ్రామం అయినప్పటికీ, చిన్న సేవకులము అయినప్పటికీ కూడా పిలవగా అమ్మా మేము వస్తాం, మిమ్మల్ని బలపరుస్తాం అనేటువంటి ధైర్యాన్ని మనకిచ్చినటువంటి దైవజనులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషదాయకమైనది. ఈ యొక్క ప్రశస్త సమయంలో అయ్య గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వాక్యోపదేశాన్ని శ్రద్ధగా విందాం. చప్పట్లతో సేవకులైన వారిని ఆహ్వానించుకుందాం. హలో హలో, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు చదువుకుందాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్న వైనను పరలోకమందున్న వైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలెనని తండ్రి అభిష్టమాయెను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. నీ కుమారుల ద్వారా, నీ కుమార్తె ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ మహాసభలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. వర్షము ఆటంకముగా వచ్చినప్పటికీ ఇదిగో నీ బిడ్డలు ఈ స్టేజి మీద నిలవబడి నీ కుమార్తె ఎంతో బలముగా ప్రార్థన చేశారు నాయన. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షమును ఆపివేశావు. యెహోషువ ప్రార్థన చేస్తే ఒక దినమల్లా సూర్యచంద్రులను ఆపివేశావు. ఇప్పుడు ప్రార్థించుడు ద్వారా కురియుచున్న వర్షమును
ఆపు చేసి పొడి వాతావరణం ఇచ్చి నాయన కార్యమును జరిగించిన మా తండ్రి మీకు వందనాలు. వాక్యమై ఉన్న తండ్రి, ఈ సమయమందు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యమందు మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నడిపించుమని యేసు నామములో వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్వరగా రాని ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దీవెనలు, ఆశీర్వాదములు, ఆయన గొప్ప కాపుదల మనందరికీ తోడైనను గాక. ఆమేన్. యేసుక్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు ఆశతోను సోదరా, యేసుక్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు ఆశతోను సోదరా, దోషము నెడ బాబు ఈ సంతాప మరణ వ్యాసము చే సోదరా, దోషము నెడ బాబు ఈ సంతాప మరణ వ్యాసము చే సోదరా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన 40 దినముల సిలువ ధ్యానములో క్రమములో దేవుని యొక్క మహాకృపను బట్టి 27వ దినములోనికి మనందరిని దేవుడు నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలు ఏ మానవుడు భరించలేని, సహించలేని శ్రమలు, అవమానములు, నిందలు యేసుక్రీస్తు వారు మన కొరకు అనుభవించుట మనం చూడగలుగుతున్నాము. యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలను చూచి మనము బాధపడడం కాదు, కానీ యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల ద్వారా, ఆయన పొందిన హింసల ద్వారా, ఆయనకు కలిగిన శ్రమంతుడి ద్వారా, ఆయన మోసిన సిలువ, ఆయన చిందించిన రక్తము, ఆయన మన కొరకు మరణించుట, వీటన్నిటిని గురించి మనం చేయవలసింది ఏంటంటే దేవునిని గొప్పగా ఘనముగా మనము స్తుతించవలసి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు శ్రమలు అనుభవించుడు ద్వారా మన జీవితానికి కలిగిన గొప్ప ధన్యతలు అవేంటో మనం పరిశీలన చేసుకుంటూ ఆ ధన్యతలను గురించి మనము దేవునిని బలముగా స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఏ విధముగా శ్రమ పొందారు, దాని ద్వారా మనకి లభించిందేంటి, దాని గురించి క్లుప్తంగానే మనం ధ్యానం చేసుకుందాము. మొదటగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతని మీద పడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదివిన వాక్య భాగములో మనం పరిశీలన చేయగలిగితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవునికి మహిమ కలుగును గాక. శిక్ష అనేది యేసుక్రీస్తు వారి మీద పడుట, శిక్ష అనేది యేసుక్రీస్తు వారు మన కొరకు అనుభవించుట అనేది మనం చూడగలుగుతున్నాము. యేసుక్రీస్తు వారి మీద పడిన శిక్ష ఎటువంటిది అంటే అక్కడ సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. సమాధానార్థమైన శిక్ష అంటే ఏంటి? చాలా సందర్భాల్లో కోర్టు తీర్పు విలువబడిన
వెలువడిన సందర్భాల్లో ఒక వ్యక్తి చేసిన ఆ భయంకరమైన కార్యమును బట్టి కోర్టు తీర్పు శిక్ష విధించుట మనం చూడగలుగుతున్నాం. శిక్ష విధించినప్పుడు ఆ శిక్ష మనం అనుకుంటూ ఉంటాం, చాలామంది భావిస్తూ ఉంటారు అతను చేసిన ఆ భయంకరమైన పనికి ఆ శిక్ష చాలా తక్కువ అని అంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తికి శిక్ష పడినప్పుడు నిజమే అతను చేసిన పనికి తగిన శిక్ష అతని మీద పడింది అనే ఒక మాట వినబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు వీడియోలో ఒక మాట వినబడుతుంది, ఆ వ్యక్తిని దయచేసి కోర్టుకు అప్పగించవద్దు, కోర్టుకు అప్పగిస్తే కోర్టు శిక్ష వేస్తుంది, అతడు మరలా వచ్చి యథావిధిగా ఆ పనులు చేస్తూనే ఉంటాడు, కనుక కోర్టుకు అప్పగించవద్దు, ఆ వ్యక్తిని మా చేతికి అప్పగించండి. ఎందుకంటే ఆ వ్యక్తి చేసింది ఘోరమైన పని. ఆ అంత ఘోరమైన పనిని అతను చేయడము ద్వారా అతనికి మేము శిక్ష విధిస్తాం, తగిన శిక్ష అనేది ఆ వ్యక్తులలో కనబడుతుంది. అనగా లోకములో ఉన్న ప్రజలందరూ చేసిన ప్రతి పాపమును బట్టి, ప్రతి దుష్కార్యమును బట్టి పడవలసిన శిక్ష అంతా ఆయన మీద పడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి శిక్షను భరించడమే కష్టము, అటువంటిది సర్వలోకములో మానవులందరూ చేసిన ఈ భయంకరమైన చెడుతనాన్ని బట్టి ఆయనకి ఎంత శిక్ష అయితే ఆయన మీద పడవలసి ఉందో, ఎంత శిక్ష అయితే ఆయన అనుభవించవలసి ఉందో అంత శిక్ష ఆయన మీద పడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవదాసయ్య గారు పాడిన పాటల్లో ఏమని వ్రాయబడి ఉందంటే, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా శిక్ష భారమెల్ల మోసి ఆయన శిక్షను దించివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పిన వాగ్దానం ఏంటి? నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు పరలోకములో ఉన్న దేవదూతలు భూలోకానికి వచ్చి వారు చేసిన స్తుతి ఏంటి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. శిక్షను ఆయన మన కొరకు అనుభవించుడు ద్వారా మనకు లభించింది ఏంటంటే శాంతి కలిగింది, సమాధానము కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనకి క్షేమము కలగడానికి, మనకు శ్రేయస్సును కలగడానికి మనకు రావలసిన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు. మనము శిక్ష నుంచి తప్పించబడ్డాము, తద్వారా మనకి శాంతి సమాధానము. శిక్షేమో యేసుక్రీస్తు వారికి, శాంతి సమాధానము మనకు కలిగింది. దానిని బట్టి మనము దేవునికి గట్టిగా స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాము. సంతోషం కలిగిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం. రెండవదిగా మనం పరిశీలన చేయగలిగితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రెండవదిగా మనం పరిశీలన చేయగలిగితే యెహోవా అనగా తండ్రి అయిన దేవుడు మనందరి దోషము యేసుక్రీస్తు వారి మీద మోపుట అనేది మనకు కనబడుతుంది. దోషములు, ఈ దోషములు ఏ రీతిలో ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంత భయంకరంగా ఉన్నాయి అని పరిశీలన చేయగలిగితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు.
ఎజ్రా 9. నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఎజ్రా గ్రంథములు మనం పరిశీలన చేయగలిగితే మనము చేసిన దోషములు, మన అపరాధములు ఏ స్థాయిలో ఉన్నాయి? మన దోషములు మన తలలకు పైగా హెచ్చు ఉన్నవి. మన అపరాధములు ఎంతవరకు ఉన్నాయమ్మా? ఆకాశమును అంటుకునేటట్లుగా ఉన్నాయి. ఆకాశమంతా ఎత్తుగా ఉన్నాయంటే మన దోషములు, మన అపరాధములు. దేవునికి మహిమ కలుగును గాక. భూమి నుంచి ఆకాశానికి కొలత వేయగలరమ్మా? వేస్తారా? అంటే మన దోషములు అంత హెచ్చుగా కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మోషే రాసిన కీర్తనలు 90వ అధ్యాయములు 8వ వచనములు ఏమని వ్రాయబడి ఉంది? మా దోషములు నీ ఎదుట ఉంచుకుని ఉన్న. మన దోషములు ఎవరి ఎదుట ఉన్నాయి? దేవుని ఎదుట ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనములో ఏముంది? రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? మన దోషములు ఏ రీతిగా ఉన్నాయి? ఒకటి, ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి. ఆకాశమంత ఎత్తుగా ఉన్న ఈ దోషములే ఏం చేస్తున్నాయి? దేవునికిని మనకిని అడ్డుగోడగా ఉన్నాయి. ఎలా ఉన్నాయమ్మా? అడ్డుగోడగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఎదుట మన దోషములు ఉన్నాయి. ఈ దోషములే మనకి దేవునికి అడ్డుగా కనబడుతున్నాయి. అందుకే దేవాతి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనకి దేవునికి అడ్డుకున్న ఈ దోషములన్నిటినీ కూడా ఆయన మీద మోపివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దోషములు ఎంత భయంకరమైనవంటే, దీనుండై దారుణ్య పాపా రంబు మోసెను, దీనుండై దారుణ్య పాపా రంబు మోసెను. ఎటువంటి పాపభారము? ఎటువంటి పాపభారమా? దారుణమైన పాపభారము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ దోషములు యేసుక్రీస్తు వారి మీద మోపబడ్డాయి. బాప్తిస్మిచ్చే యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. కీర్తన 32:2లో ఏమని వ్రాయబడి ఉంది? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవడు ధన్యుడు? దేవుని చేత నిర్దోషి అనబడిన వాడే ధన్యుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పిలాతు కోర్టులో ఉన్నాడు. పిలాతు ఎన్నో ప్రశ్నలు వేశాడు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. కొన్ని ప్రశ్నలకు ప్రభు సమాధానం చెప్పాడు. కొన్ని ప్రశ్నలకు మౌనంగానే ఉన్నాడు. అన్ని ప్రశ్నలు వేసి చివరికి పిలాతేమన్నాడు? ఆయనలో నాకు ఎటువంటి దోషము కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలో ఎటువంటి దోషము లేదు.
కానీ మన దోషములు ఆయన మీద మోపబడుడు ద్వారా ఆయన కోర్టులో దోషిగా నిలబడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అతడు తన కనకి వేదన చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి. అక్కడేమని వ్రాయబడి ఉంది? నీతిమంతుడైన నా సేవకుడు అంటే యేసుక్రీస్తు వారు జనుల దోషములను భరించి అనేకులను నిర్దోషులుగా చేయను. దేవునికి మహిమ కలుగును గాక. మానా దోషంబు ఈ సంతాప మరణ వ్యసంబు చే సోదరా మానా దోషంబు నెడ బాబు ఈ సంతాప మరణ వ్యసంబు చే. దేవునికి మహిమ కలుగునుగా. సమాధానార్థం అని శిక్ష ఆయన మీద పడింది. శిక్ష ఆయన అనుభవించడం ద్వారా మనకు శాంతి సమాధానాన్ని ఇచ్చాడు. దోషములు ఆయన మీద మోపుబడుడు ద్వారా ఆయన దోషిగా నిలబడి మనలను నిర్దోషులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దాన్ని బట్టి మనం దేవుడిని గొప్పగా స్తుతించవలసిన వారమై ఉన్నాము. సంతోషం కలిగిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం. మూడవదిగా మనం పరిశీలన చేయగలిగితే గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. గలతీ 3:14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మూడవదిగా పరిశీలన చేయగలిగితే అబ్రహాము పొందిన ఆశీర్వచనము, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించేటప్పుడు, అమ్మ దిక్కులు చూడొద్దు, కొద్ది నిమిషాలు నా వైపు చూడండి. మీరు అలా చూస్తే వాక్యం అలా పక్కకి వెళ్ళిపోతుంది. దేవుడు వర్షం ఆపిన ఉపయోగం ఉండదు. అమ్మ దేవుడు చాలా గొప్ప కార్యం జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎవరి పేరైనా చూపించి నిన్ను అలాగూ ఆశీర్వదిస్తాను అన్నాడా? అనలేదు. అంటే దేవుడు అబ్రహామునంతగా, అబ్రహాము ద్వారా ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు ద్వారా యాకోబు వచ్చాడు. వారిని ఆస్వాదించేటప్పుడు అబ్రహాము పేరెత్తారు, కానీ అబ్రహామును ఆస్వాదించేటప్పుడు ఎవరి పేరు ఎత్తలే. అంతగా దేవుడు అబ్రహామును ఆస్వాదించాడు. అబ్రహామును దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో అదే ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇవ్వాలనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు ఏమైపోయాడు ప్రభు? మన కొరకు శాపమైపోయాడు, మన కొరకు శాపగ్రస్తుడుగా నిలబడ్డాడు. ఈ శాపము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేవుడు ఆదామును కలగజేశాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ఆ ఎముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి అవ్వను చేసి అవ్వను తీసుకొచ్చి ఆదాముకు అప్పగించాడు. విడిచిపెట్టేశాడా? వారికి ఒక ఏదోను తోటను దేవుడే తయారు చేసి సమృద్ధైన నీరు, తినడానికి ఫలాలు, ఎంతో సకల సదుపాయములు దేవుడు ఏర్పాటు చేసి ఒక మాట అన్నాడు, ఈ ఫలాలన్నీ తినండి, ఆ ఫలాలు మాత్రం తినొద్దు. ఏ ఫలాలైతే దేవుడు తినొద్దన్నాడో అదే ఫలాలు తినమని సాతాను వచ్చి మాట్లాడింది. దేవుడు చెప్పినట్లు చేశారా? సాతాను చెప్పినట్లు చేశారా?
మనం ఎవరు చెప్పినట్లు చేస్తున్నాం? వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా, లోకానుసారంగా శరీరానుసారంగా నడుచుకుంటున్నాం? మనం ప్రతి సంఘములో కూడా ఇద్దరు ఉంటారు, ఆత్మానుసారులు, శరీరానుసారులు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను అవ్వతో మాట్లాడింది, అవ్వను బట్టి ఆదాము కూడా ఆ ఫలను తినుడు ద్వారా వారు శపించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ఆదాము ద్వారా ఈ లోకములోనికి శాపం వచ్చింది. ఈ శాపమును తొలగించడానికి రెండవ ఆదాముగా యేసుక్రీస్తు వారు వచ్చి ఆయనే మన కొరకు శాపమైపోయాడు. ఇందును గూర్చి ఏమని వ్రాయబడి ఉందంట? మ్రాను మ్రేద వ్రేలాడబడిన ప్రతి ఒక్కడు. ఎక్కడ వ్రాయబడింది అది అమ్మా? ఎక్కడ వ్రాయబడింది? ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 25-26 చూడండి. 23. అతని శవము రాత్రి వేళ, అదేనమ్మా, అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు, రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. ఎవరు శాపగ్రస్తుడు అంటే మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు వారు కూడా మ్రాను మీద వేలాడబడ్డాడంటే ఆయన కూడా శాపగ్రస్తుడుగా ఉన్నాడు. శాపం అంటే అది ఎంత భయంకరమైందో. ఎవరైనా దీవిస్తే పెద్ద పట్టించుకో మనం, కానీ ఎవరైనా శపిస్తే, ఎవరైనా పొరపాటు మనం శపించారు అనుకుని ఏం చేస్తారు? వదిలేస్తారా? ఓ పీక్కుంటూ ఉంటాం మనం, ఓ ఆలోచన చేసేస్తా, పల్లనుడు ఇలాగన్నాడు. శాపం అంత భయంకరమైంది. కయ్యూను హేబేలు దేవునికి కానుక తీసుకొచ్చారు. దేవుడు హేబేలు కానుకను అంగీకరించాడు, కయ్యూను కానుకను తోసివేశాడు. అందుకే కయ్యూను హేబేలు చంపేశాడు. హేబేలు యొక్క రక్తము భూమిలోంచి దేవునికి మొరపెట్టింది. దేవుడు కయ్యూనును శపించాడు. ఆ శాపం ఎంత భయంకరమైందంటే జీవితకాలమంతా ఆ శాపాన్ని అనుభవించు. ఎవడైనా అతను కనుగును చంపేస్తారేమో అని దేవుడు ఒక గుర్తు కూడా పెట్టేసి, ఎందుకంటే ఆ శాపము జీవితకాలం అంతా అనుభవించవలసి. శాపం అంటే ఎంత భయంకరమైందో ఆ శాపము మన కొరకు ప్రభు తన మీద వేసుకున్నాడు. ఎందుకంటే ఆశీర్వాదమును దేవుడు మనకి ఇవ్వడానికి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అయితే దేవుడైన యెహోవా బిలాము మాట విననల్లకుండెను. నీ దేవుడనైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. నెహెమ్యా 13:2. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలులకు ఎదురుపడగా వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. బాలాకు రాజు బిలామును కబురు పంపించాడు. ఎందుకు? బిలాము శపిస్తే శాపము, ఆశీర్వదిస్తే ఆశీర్వాదము. బిలామును బాలాకు రాజు పిలిచాడు. ఎందుకంటే దేవుని ప్రజలను శపించాలని. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు వారి ఇశ్రాయేలు మీదకి శాపము రాకుండా ఆ శాపాన్ని ఎలాగైతే ఆశీర్వాదముగా మార్చేశాడు,
అబ్రహాము పొందిన ఆశీర్వాదము మనమందరూ పొందాలని, ఆశీర్వాదం పొందడానికి అడ్డుగా మనకు శాపం ఉంది గనుక ఈ శాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన శాపగ్రస్తుడు అయిపోయి మ్రాను మీద వేలాడి తద్వారా మనకి ఆశీర్వాదం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి అనేకమైన పిలుపులు ఉన్నాయి. ఏంటా పిలుపులు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. అదొక పిలుపు. రెండవది ఏంటి? మిమ్మలను పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదు. ఇంకో పిలుపు ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులగుటకే ఆయన మనల్ని పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పిలిచాడు అమ్మాయి మనల్ని? ఆశీర్వాదమునకు వారసులగుటకు, ఆశీర్వాదం ఇవ్వడానికి. క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రముకు శాపము నుంచి ఆయన మనలను విమోచించెను. శాపమంతా ఆయన మీద పడింది. తద్వారా దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నాలుగవదిగా మనం పరిశీలన చేయగలిగితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వానుగాను ఉండెను. దేవునికి మహిమగా. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుమి. యేసుక్రీస్తు వారు మన కొరకు తృణీకరించబడ్డాడు. అక్కడ ఏమందు? తృణీకరించబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే. 2-3 వచనాలు చదవండి, తర్వాత వాక్యం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. యోహాను 1:11. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. స్వకీయుల వద్దకు వచ్చాడు ఆయన. స్వకీయులు అంటే ఎవరు? స్వంత వారు వద్దకు వచ్చారు. స్వంత వారు కూడా ఆయనను అంగీకరించలేదు. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. నీవు నీ జ్ఞానం మాకు అక్కర్లేదు, నువ్వు మాకు అక్కర్లేదని ఎవరితో చెప్తారంట? దేవునితో. సాక్షాత్తు దేవునితో చెప్తారంట. ఏమని? నువ్వు మాకు అక్కరలేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకునిరి. దేవుడు చేసిన పని ఏంటి? గెరాసేను దేశములో సేనాని దయ్యములు పట్టినవాడు. సేన అంటే అర్థం ఏంటి? విస్తారమైన ఒక మిలిటరీలో బెటాలియన్లు ఉంటాయి. ఆ బెటాలియన్లో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 2000 మంది ఒక బెటాలియన్ అంటారు అనమాట. సేన అంటే అనేక మంది దెయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నాయి. అందుకే ఆ వ్యక్తిని ఎవరు స్వాధీనం చేయలేకపోతున్నారు. గొలుసులు వేసి కట్టేసిన ఆ సంఖ్యలు తెంపేసుకుని, వస్త్రాలు వేసిన ఆ వస్త్రాలు తీసి ఓడదీసి దిగంబరిగా సమాధులలో అతడు నివాసం చేస్తున్నాడు. అటువంటి భయంకరమైన వ్యక్తి ప్రభు వస్తున్నప్పుడు ప్రభుకి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేశాడు. ఎవరు నమస్కారం చేశారు అమ్మా? అంటే మనకంటే దేవునికి విలువ, శక్తి ఎవరికి తెలుసు? దెయ్యమే నమస్కారం చేసింది. అవునా? మాట్లాడండి అమ్మా. దెయ్యమే నమస్కారం చేసింది. నేను వచ్చిన తర్వాత, స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నేను మీకు మన్నా చెప్పాను, మీరు నాకు మన్నా చెప్పారా? నేనే చెప్పాను మీకు. దేవునికి మహిమ కలుగును గాక. సాతానికి తెలుసు దేవుని యొక్క శక్తి ఏంటో, సాతానికి తెలుసు. అందుకే అది పరిగెత్తుకు వచ్చి నమస్కారం చేసింది.
దేవుడు ఆ దెయ్యాల్ని బంధించినప్పుడు ప్రార్థన చేస్తే ఏమని, మమ్మల్ని బంధించవద్దు, మమ్మల్ని పందుల్లోకి వెళ్ళిపోవడానికి సెలవిమ్మని దేవుని ప్రార్థన చేశాయి దెయ్యాలు. దేవుడు సెలవిచ్చాడు, దెయ్యాలన్నీ పందుల్లోకి వెళ్ళిపోయించిపోయి 2000 మంది, 2000 పందులు చచ్చిపోయారు. 2000 మంది దెయ్యాలు ఉన్నాయేమో అతనిలో. అతడు స్వస్థ చిత్తుడై బట్టలు వేసుకుని చాలా చక్కగా ఉంటే ప్రజలు ఆనందించవలసింది ఏమన్నారు, నువ్వు మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో, దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఇంకా చాలా వాక్య భాగాలు కనబడుతున్నాయి. ఆయన ఎలా ఉన్నాడంటే తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు, విసర్జించబడిన వాడుగా ఉన్నాడు, ఆయన నిరాకరింపబడిన వాడుగా కనబడుతున్నాడు. సొంత వారు కానీ మరెవరు కానీ ఆయనను చేర్చుకోలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆయనను తృణీకరించారు. పిలాతు ఎన్నో ప్రశ్నలు వేసి పిలాతు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని హేరోదు వద్దకు పంపించాడు. హేరోదు ప్రభును చూడగానే హేరోదుకి ఏం వేసింది, సంతోషం వేసింది, ఆనందపడ్డాడు. యేసు ప్రభును చూడగానే హేరోదు చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చేసే అద్భుతమైన కార్యాల గురించి విన్నాడు. విని యేసుక్రీస్తు వారు ఏదైనా అద్భుతమైన కార్యం జరిగిస్తే చూద్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ప్రభు అక్కడికి వెళ్ళగానే సంతోషించాడు. ఏదైనా ఒక సూచిక క్రియ చేయమని అడిగాడు. దేవుడు చేశాడా? యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతున్నాడు. అనేక మంది ఏమన్నారు, నువ్వు క్రీస్తు అయితే శిలువ మీద నుంచి దిగు, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగు, నువ్వు రాజు అయితే శిలువ మీద నుంచి దిగు, అప్పుడు మేము నమ్ముతాము. దిగాడు ఆయన? దిగగలడా? దిగలేడా? అసలు ఎవరు ఆయన బంధించగలరు? దిగగలడు. కానీ అక్కడ ఏంటి, దిగకూడదు. దిగితే మనకు రక్షణ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అద్భుతం చేయగలడు, కానీ అక్కడ అద్భుతము చేసే సమయము కాదు. మన కొరకు నిందలు అవమానములు భరించవలసిన సమయము, శ్రమను అనుభవించవలసిన సమయములో సూచక క్రియ అడుగుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏ సూచక క్రియ చేయలేదు. అందుకు హేరోదుకు కోపం వచ్చి తన సైనికులందరినీ తీసుకొచ్చి వారి మధ్య ప్రభువును తృణీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగున ప్రతి ఒక్కరి ద్వారా ప్రభు తృణీకరించబడుతూనే విసర్జించబడుతూనే ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములు ఏమని వ్రాయబడి ఉంది, నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రజల చేత తృణీకరించబడ్డాను, అందరి చేత తృణీకరించబడ్డాడు. అలాగున తృణీకరించబడు ద్వారా మనకు కలిగిన గొప్ప దీవెన ఏంటి అని మనం పరిశీలన చేయగలిగితే, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చి ఆస్తిని అడిగాడు. ఆస్తిని అంతా కూడబెట్టుకుని స్నేహితులతో కలిసి సరదాగా దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. తీసుకెళ్ళిన ఆస్తి అంతా సొమ్మంతా అయిపోయింది. సొమ్మవుగానే స్నేహితులు పరారు, ఒక్కడే మిగిలిపోయాడు. గెంటేశారు, తినడానికి ఏమీ లేదు. ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయాడంటే పందులు తినే పట్టు తిన. ఆ దేశములో పందులంటే చాలా నీచంగా చూస్తారంట. అందులో పందులు తినే పొట్టు అంటే మరింత నీచము. అంత నీచమైనది తినడానికి సిద్ధపడ్డాడు, కానీ అది కూడా అతనికి దొరకలేదు. అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత ఉన్నతమైన భాగ్యవంతుగా ఉన్నాడు, ఎంత సుఖంగా ఉన్నాడు, ఎంత క్షేమంగా ఉన్నాడు, ఎంత గౌరవంగా ఉన్నాడు. అదంతా గుర్తు చేసుకుని పరలోకపు తండ్రికి, నీకు విరోధముగా పాపం చేశాను, కుమారుడు అనిపించుకునేందుకు నేను యోగ్యుడును కాను అని చెప్పి బయలుదేరాడు. అలా బయలుదేరి అలా వస్తున్నప్పుడు తండ్రి చూశాడు.
మెడ మీద పరుగును వెళ్ళి కౌగలించుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు, ఇంటికి తీసుకువచ్చాడు, స్నానం చేయించాడు. పెళ్లి రోజున ఎటువంటి వస్త్రాలు వేస్తారో అటువంటి వస్త్రాలు తొడిగించాడు. పెళ్లి రోజున ఎటువంటి విందు చేస్తాడో అటువంటి విందు చేసి మరలా తన సొంత కుమారునిగా అంగీకరించాడు. తప్పి పోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే, తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే, తప్పు తెలసి తిరిగి రాగా, తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను, తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. తండ్రి తోసివేయలేదు. కొడుకు వచ్చినప్పుడు గెట్ అవుట్ అన్నాడా? మనమైతే అలాగే అంటాం, కానీ అతను గెట్ అవుట్ అని తన్ను చేరిన వారిని పరద్రోలానని ఎవరు పల్కిరి సోదరా. తన్ను చేరిన వారిని పరద్రోలానని ఎవరు పల్కిరి సోదరా. ఆనాడు యేసుక్రీస్తు వారందరి చేత త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, నిరాకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు. తద్వారా దేవుడు మనల్ని అంగీకరించాడు. తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఆయన మనలను తన హక్కున చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయనకేమో తృణీకారము, మనకేమో అంగీకారము. దానిని బట్టి సంతోషముతో మనం చప్పట్లు కొడదాము. అలాగే ఐదవదిగా క్లుప్తంగానే 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారితో అతను పాలు పంచిపెట్టెదను, గనుడితో కలిసి అతడు కలసము విభాగించుకును. ఏలయనగా అతడు మరణమున్నట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేవారిలో ఎంచబడిన వాడు అనేకుల పాపమును భరించుచు. అతిక్రమము చేవారిలో లూకా సువార్త 22:37. లూకా 22:37. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమము ఆయనలో లేదు. ఆయనతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. వారు ఎందుకు సిలువ వేయబడ్డారు? కుడివైపున దొంగ ఎడమవైపున దొంగతో ఏమన్నాడు? మనం చేసిన దానికి సరైన శిక్షను అనుభవిస్తున్నాం. వారు భయంకరమైన కార్యములు చేశారు. వారు చేసిన పనులు బట్టి వారికి భయంకరమైన శిక్ష. కానీ ప్రభువు ఏ తప్పు చేశాడు? ఏమి చేయలేదు. కానీ వారితో పాటు ప్రభును కూడా సిలువ వేసి, అంటే అతిక్రమము చేయవారిలో ఆయనను కూడా చేర్చివేశారు. అవినీతంతా ఆయన మీద పడింది. మనము దేవుని నీతి యొగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. ఒకని అవిధేయత వలన ఈ లోకములోనికి పాపం వచ్చింది. ఒకని విధేయత ద్వారా ఒక వాక్యం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం.
ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుదురు చేయబడుదురు. అవినీతి అని ఆయన మీద ముద్ర వేశారు. తద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆరోదిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానగాను, దేవుని వలన బాధింపబడిన వానగాను, శ్రమ నొందిన వానగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు శరీరాన్ని ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఎక్కడ చూసిన గాయములే, పచ్చిపుండ్లే. అవి నూనెతో రాయబడలేదు, మెత్తన చేయబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారిని గెత్సేమనే తోటలో బంధించారు. ఆయన తీసుకెళ్లి ఒక చీకటి గదిలో బంధించారు. చీకటి గదిలో ఎంతసేపు నిలవబెట్టారు? ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఆ గది చూడడం జరిగింది. అది నిలబడ్డానికే కానీ కూర్చోడానికి లేదు. అంత ఇరుకైనది, అంత భయంకరమైన చీకటితో కూడిన ఆ గదిలో ఆయనను నిర్బంధం చేశారు. ఆ రాత్రి చీకటి మనుషులు ఆయనను ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దారు, అరచేతులతో చరిచి, ప్రభువా ఎవరు కొట్టారు ప్రవచించమన్నారు. కొంతమంది ఏమో ముఖం మీద ఉమ్ములు ఊశారు, మరికొంతమంది ఏమో ఆయన వెంట్రుకలు పీకి వేశారు. ఆయన తెల్లవారిన తర్వాత కోర్టులు వెంబడి తిప్పారు. కోర్టులో ఆయన మీద నిందలు, అవమానములు. ఆయన శిరస్సులో ముళ్ళ కిరీటము దిగబడింది. కోర్టులో ఏమని కేకలు వేస్తున్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేసి చంపేయండి. అక్కడ ఏమని వ్రాయబడిందంటే వారి కేకలే గెలిచాయి. అందుకు పిలాతు ఏం చేశాడంటే ఆయనను వారికి ఇష్టం వచ్చినట్లు చేయడానికి అప్పగించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు పగతో అసూయతో ఎదురు చూస్తున్నారు కదా, ప్రభువు ఎప్పుడు దొరుకుతాడా అని. కనిపెడుతున్న వారికి ప్రభు దొరకగానే ఆ కొరడాలతో ఆయన శరీరాన్ని ఎంత భయంకరంగా చీల్చివేశారు. నా ఎముకలన్నీ లెక్కింపగలను. ఎముకలు ఎప్పుడు కనబడతాయంటే మాంసము శరీరము నుంచి ఊడినప్పుడు లోన ఎముకలు కనబడతాయి. అంటే మాంసము ఊడి పడేటట్లుగా ఆయన శరీరమును చీల్చివేశారు. ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చేసాయి, కానీ ఇదివరకైతే ఎద్దుకి నాగలి కట్టి ఆ పొలములో దున్నేవారు. అలాగూ ప్రభు శరీరము దున్నబడింది. పట్టబడిన నాటి నుంచే ఆయనకు నీరు అందలేదు, ఆహారం అందలేదు. హింసించేవారు, దూషించేవారు, శ్రమ పెట్టేవారు నీరిస్తారా, ఆహారం ఇస్తారా? నీరు అందకపోవడము ద్వారా ఒక రకమైన బలహీనత, ఆహారము అందకపోవడము ద్వారా ఒక రకమైన బలహీనత, నిలబడి కొన్ని గంటలు నిలవబెట్టుడు ద్వారా ఒక రకమైన బలహీనత, కోర్టులు వెంబడి తిప్పుడు ద్వారా మరొక రకమైన బలహీనత, శిరస్సులో ముళ్ళ కిరీటాన్ని దించివేయడము ద్వారా, కొరడాలతో ఆయన శరీరాన్ని చీల్చివేయడము ద్వారా ఆయన శరీరం అంతా బలహీనమైపోయింది. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శరీరములో బలహీనత, ఆయన శరీరములో గాయములు, పచ్చిపుండ్లు కనబడుతున్నాయి. వాక్యములు ఏమని రాయబడిందంటే
అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు మనకి స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సీరియస్ అయింది, ప్రమాదం జరిగింది, 108 వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, ఇంటెన్సివ్ కేర్లో జాయిన్ చేశారు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి టెస్టులు చేసి అన్ని రకాల వైద్యం జరిగించి చివరి ఒక మాట అంటారు, మేము చేయవలసిందంతా చేసేసాము. ఇక ఆ పైవాడేమంటాడు, నిన్ను స్వతపరుచు యెహోవాను నేనే. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎవరు? పరమ వైద్యుడు, రూఢి వైద్యుడు, దయగలిగిన వైద్యుడు, పరమ వైద్యుడు, స్వస్థపరుచుచుండు. రోగములు మాన్పు రూఢి వైద్యుండా, జబ్బు మరల ముదరగా, కలధైర్యములదరగా, నిబ్బరముగా, మనసు లేనప్పుడు దబ్బున చేర్చు దయగలిగిన వైద్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. డాక్టర్లు అంటారు ఇక ఇది తగ్గదు, ఆపరేషన్ చేసినా తగ్గదంటారు. కానీ తగ్గుతుందా? తగ్గదా? ఎలా తగ్గుతుంది? అతడు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు, 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. అతను వ్యాధి 38 సంవత్సరాలు. అంటే ప్రభు పుట్టక ముందు నుంచే అక్కడ వాడు పడి ఉన్నాడు. ప్రభు వెళ్ళి స్వస్థపడు కోరుచున్నావా అని అడిగాడు. వెంటనే లేచి పరిపెత్తుకుని పరిగెత్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. కరోనా సమయంలో నాకు బాదరమ్మ గారికి ఇద్దరికి భయంకరమైన కరోనా వచ్చింది. ప్రమాదకర స్థాయిలో ఉంది. ఊపిరి ఆడడం లేదు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను ఒక పక్క, బాదరమ్మ గారు ఒక పక్క. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. మా ప్రక్కన ఉన్న పేషెంట్లు 1 by 1 లేచిపోతున్నారు. 5 రోజుల్లో మేము బయటికి వచ్చేస్తే డాక్టర్ గారు అన్నారు, మా కరోనా చరిత్రలో 5 రోజులకి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన వారిని మేము చూడలేదు. ఇది ఎందుకు జరిగిందో మాకు అర్థము కావటం లేదన్నారు. కారణం ఏంటి? అతడు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతున్నది. కడుపులో కంతి ఉంది, ఆపరేషన్ చేసే ప్రమాదం. ఆపరేషన్ చేయకూడదు, చేసిన ప్రమాదమే, చేయపోయిన ప్రమాదమే. కానీ దేవుని దగ్గరికి వస్తే ఆ గడ్డమైపోతుంది. ఎలా కరిగిపోతుంది? అతడు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ ప్రతి మంగళవారము స్వస్థతశాల జరుగుతుంది. కార్యాలు జరుగుతున్నాయా? స్వస్థతలు జరుగుతున్నాయా? ఎందుకు జరుగుతున్నాయి? కార్యాలు స్వస్థతలు ఎందుకు జరుగుతున్నాయి? అతడు పొందిన దెబ్బల చేత. ఆనాడు ఆయన గాయములు, పచ్చి పుండ్లు, ఆయన శరీరము చేల్చబడకపోతే మనకి స్వస్థత లేదు. ఆ వ్యాధిలో ఉండే వ్యాధి ముదిరిపోయి అలాగే చనిపోతాము. కానీ దేవుడు ఆనాడు చేల్చబడింది మనక శరీరము యొక్క స్వస్థత కొరకే. సంతోషముతో గట్టిగా చప్పలు కొడదాము. దేవునికి మహిమ కలుగును గాక. చివరిదిగా యెషయా 53వ అధ్యాయము 12వ వచనం. యెషయా కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి కొల్లసొమ్ము విభాగించుకొను. ఎలయనగా మరణమునొందునట్లు మరణమునొందునట్లు అతడు తన ప్రాణమును చివరగా ఆయన మన కొరకు చనిపోయాడు. దేవునికి మహిమ కలుగును. దేవునికి మరణముందా? ప్రభుని ఎవరైనా చంపగలరా? లేరు. కానీ ఆయన మన కొరకు మరణించాడు. మరణించి అలాగే ఉండిపోలేదు. 3వ దినాన్ని తిరిగి లేచి. మనకు ఒక వాగ్దానం ఉంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మొదటి యోహాను 2:25. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే, నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం ఏంటి? నిత్య జీవము అనుగ్రహించుటకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరణముంది తిరిగి లేచుడు ద్వారా మరణం మీద విజయమునిచ్చాడు. ఓ మరణమా
నీ ముల్లెక్కడ ఓ మరణమా విజయమెక్కడ? విజయమెక్క. చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల తగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల తగుపడినాడు. చచ్చినా నన్ను లేపుతాడు, చచ్చినా నన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు, లేచినాడురా. సమాధి గెలచినాడురా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయనకు మరణము లేదు. ఆదాముకు మరణముందా? లేదు. ఉందమ్మా? లేదండి. లేదు. కానీ ఎందుకు మరణం వచ్చింది? ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా. తద్వారానే ఆయన మన కొరకు మరణం ఉంది, తిరిగి లేచి మనకి నిత్య జీవమును ఇచ్చాడు. దేవునికి బలముగా స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును. శిక్ష ఆయన మీద వేసుకుని మనకు సమాధానం ఇచ్చాడు. దోషములు ఆయన మీద వేసుకుని మనలను నిర్దోషులుగా చేశాడు. శాపము ఆయన మీద వేసుకున్నాడు, తద్వారా మనకి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన మన కొరకు తృణీకరించబడి ఆయన మనలను అంగీకరించాడు. ఆయన అవినీతిపరుడుగా అక్రమకారుడుగా ఎంచబడి తద్వారా ఆయన మనలను నీతిమంతులుగా చేశాడు. ఆయన శరీరములో గాయములో బలహీనత, తద్వారా తిరుగులేని స్వస్థతను ఆయన మనకిస్తున్నాడు. ఆయన మనకు మరణం ఉంది, మరణ మీద జయాన్ని మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనమందరము చేయవలసింది ఏంట్రా? ఈ ఆశీర్వాదాలన్నీ మనము పొందుకోవాలంటే ఆయన మన కొరకు చిందించిన రక్తములో మనమందరము కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా జీవించాలి. అలా కడగబడకుండా నీతిమంతులుగా మనము జీవించలేము. ఆయన రక్తము చిందించిన ఆ రక్తములో మనం కడగబడకపోతే ఆయన చిందించిన రక్తమునకు విలువ లేదు, ఆయన పడిన శ్రమకు విలువ లేదు. మనమందరము కూడా ఆయన శ్రమలను జ్ఞాపకము చేసుకుంటూ, ప్రభువా నా కొరకే నువ్వు సిలువ వేయబడ్డావు, ఆనాడు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. సింహాసనాన్ని విడిచిపెట్టకపోతే మనకు సింహాసనం ఉంటుందా? ఉంటదమ్మా? ఉండదు. ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించకపోతే మనకు మహిమ కిరీటం వస్తుందా? రాదు. ఆయన రక్తం చిందించకపోతే మనకు రక్షణ వస్తుందా? రాదు. కనుక ఆయన పడిన శ్రమను బట్టి మనము నిత్యము ప్రభువుని స్తుతించాలి. 40 దినాలే కాదు, మన జీవితకాలం అంతా ఆయన పొందిన శ్రమలను ధ్యానము చేస్తూ ఆయన కొరకు మనము శ్రమలు అనుభవించే వారముగా, నిందలు భరించే వారముగా, ఆయన కొరకు సిలువను మోసే వారముగా, అవసరమైతే ఆయన కొరకు చనిపోయడానికి మనము సిద్ధముగా ఉండాలి. అట్టి ధన్యత దీవెన పరిశుద్ధాత్మ తండ్రి మనకందరికి దయచేయనుగాక. ఆమేన్. ఆమేన్. కృపగలిగిన మా తండ్రి, దయగల దేవా మీకు వందనాలు. మాంసయుక్తమైన శరీరమునందు మా కొరకు నువ్వు ధరించి శ్రమలు పొంది సిలువ ద్వారా సంధి చేసి మమ్మల్ని సమాధానపరిచావు నాయన. శిక్ష నువ్వు అనుభవించి శాంతిని మాకిచ్చావు. దోషిగా నీవు నిలబడి మమ్మల్ని నిర్దోషులుగా చేశావు. నువ్వు శాపగ్రస్తుడువు, మేము ఆస్వాదించబడిన వారముగా. నువ్వు తృణీకరించబడ్డావు, మమ్మల్ని అంగీకరించబడి మాకు ఎంతో ఉన్నతమైన స్థితినిచ్చావు. మేము ఈ 40 దినాలు కాకుండా మా జీవిత కాలం అంతూ నిన్ను స్తుతిస్తూ పరిశుద్ధులుగా జీవిస్తూ నీ రాకడలు ఎత్తబడగల గొప్ప భాగ్యము దయచేయమని, విత్తబడిన వాక్య భాగాన్ని విన్న హృదయాలలో నూరంతులుగా ఫలింపు చేయమని యేసు నామములో వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరణాతా. మరణాతా. మరి యొక్క సభల కొరకు మన ప్రియులు జోయల్ మధు గారు, అదస్స గారు, ముఖ్యంగా రెవరెండ్ డి మనోహరంగయ్య గారు, మా నాన్నగారు మనోహరయ్య గారు చాలా
చక్కగా ఉండేవారు, ఆప్యాయత ప్రేమ కలిగి జీవించేవారు. మనోహరంగా ఎగురుతో నాకు చాలా సహవాసం ఉంది. ఎప్పుడు కనబడిన చక్కగా ఎంతో మాట్లాడుతూ ఉంటారు. వారి ప్రథమ కుమార్తె అదస్స గారు, అల్లుడు గారు జోయల్ మధు గారు మరి బైబిల్ మిషన్లోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. నేను వర్షం వస్తున్నాం, నేను లోన ప్రార్థన చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను వెళ్ళే దగ్గరికి వర్షం రాదు, కానీ వర్షం వస్తుంది, వీళ్ళు ఎంత ఏర్పాట్లు చేసుకున్నారు. లోన అనుకుంటే ఇక్కడ బలమైన ప్రార్థన జరుగుతుంది. చాలా బలంగా ప్రార్థన, ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి. నేను అక్కడ లోన ప్రార్థన చేసుకో, ఇక్కడ బలంగా ప్రార్థన చేస్తున్నారు. ఆయన వచ్చి అయ్యగారు వర్షం ఆగిపోయిందన్నారు. దీన్ని బట్టి చాలా బలమైన ప్రార్థన జీవితం కలిగిన దంపతులు. వారు నన్ను ప్రేమించి వాక్యం అందించడం ఆహ్వానించినందుకు మరి సభల తరపున మా కుటుంబం తరపున వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అనేక మంది దైవ సేవకులు అనేకమైన డినామినేషన్స్ వచ్చారు. వారందరూ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాలు. అలాగే జనసేన సంబంధించిన రాజకీయ నాయకులు వారు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎంతవరకు ఓపిక వాక్యమైన మీ అందరికీ నా మరణాత. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రభు మన కొరకు శ్రమ పడెను, మనోనేత్రములతో చూడండి. ప్రభు మన కొరకు శ్రమ పడెను, మనోనేత్రములతో చూడండి. ప్రభు శ్రమ 4 విధములని ఎరిగి స్తుతించుట బహుమేలు. ప్రభు మన కొరకు శ్రమ పడెను, మనోనేత్రములతో చూడండి. పాపము బాపెడి ఆ ప్రభువు స్నానము పొందుట బహుశ్రమగా. పాపము బాపెడి ఆ ప్రభువు స్నానము పొందుట బహుశ్రమగా. పౌరమునిచ్చెడి ఆ ప్రభువు ఆత్మను పొందుట అతి కష్టమా. ప్రభు మన కొరకు శ్రమ పడెను, మనోనేత్రములతో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరింతవరకు చక్కటి వాక్యాన్ని మనకు అందించిన మరి దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఏ దైవరవయ్య గారికి నా ప్రత్యేకమైన నిండు వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాం. మరి చక్కటి వాక్యాన్ని అందించారు. సిలువను గురించిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతూ ఉన్న మనకు దేవుని శక్తి. కనుకనే ఈరోజు దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి వచ్చిన దేవుని జనాంగమా, మరి ఈ యొక్క సిలువ లేకపోతే దేవుని యొక్క మహిమ లేదు అనే విషయాలను చక్కటి రీతిగా మరి దైవజనులైన వారు మనకు అందించిన వారై ఉన్నారు. మరి ఆయన సిలువ ఎక్కకపోతే మనకు విమోచన లేదు, ఆయన త్రోసి వేయబడకపోతే మనకు విడుదల లేదు, ఆయన నిరాకరించబడకపోతే మనకు మహిమ లేదు. శిక్షింపబడ్డాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అనేటువంటి చక్కటి విషయాలను మనకు తెలియచేసిన అయ్యగారికి నా యొక్క వందన మరణాతులు తెలియచేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేక సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి మేరీ గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను మరి పాడుతూ ఉండగా మరి అయ్యగారికి చిన్న సత్కారాన్ని మరి మా కుటుంబ పక్షముగా చిన్న సత్కారాన్ని అంగీకరించాలని ప్రేమతో వారికి మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి మేరీ గారు మరి వచ్చి చక్కటి పాట పాడాలని ప్రేమతో వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం.
ప్రజలు నా హృదయ సీమలో రాజువు నీవే దేవా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. నా హృదయ సీమలో రాజువు నీవే దేవా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. నా ప్రాణమా నా సర్వమా నా సమస్తమా నా యేసయ్యా. నా ప్రాణమా నా సర్వమా నా సమస్తమా నా యేసయ్యా. నా హృదయ సీమలో రాజువు నీవే దేవా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా.
రాజువు నీవే దేవా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా, నా హృదయ సీమలో రాజువు నీవే దేవా, ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మరి అయ్య గారికి చిన్న సత్కారాన్ని మరి చేసిన తదుపరి మరి కార్యక్రమం ముందు కొనసాగించుకుందాం. త్వరగా ఎవరి బిడ్డలైన వారు త్వరగా రండి. చప్పట్లతో మీ ఆనందాన్ని తెలియజేయండి. పురుషులైన వారందరూ మరి వేదిక మీద ఉన్నారు కనుక మరి పురుషులందరూ కలిసి మరి ఒక పాట పాడుతూ ఉండగా మరి కానుక సమర్పణ జరిగించుకుందాం. కానుక సమర్పణకు మరి యవన బిడ్డలైన వారు మరి ముగ్గురు వచ్చి మరి ఈ యొక్క కానుక సమర్పణ జరిగించాలని ప్రేమతో వారికి తెలియజేస్తూ ఉన్నాం. మరి పురుషులందరూ ఒకసారి నిలబడినట్లయితే సాంగ్ సెలెక్ట్ చేసుకోండి ఒక నిమిషం. అలాగనే మరి కేక్ కటింగ్ జరిగించుకుందాం. మరి అమ్మగారిది ఈరోజు మరి పుట్టినరోజు కనుక మరి అయ్యగారు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఒకసారి పక్కన హలో హలో ప్రార్థన రండి. చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నాయన, నీ ప్రియమైన కుమార్తె ఆదర్శ గారిని నువ్వు ప్రేమించి మరొక నూతన దయా కిరీటమును ధరింపచేసి మరొక నూతన సంవత్సరములోనికి ఎంతో క్షేమకరముగా, ఆరోగ్యవంతముగా, సురక్షితముగా నడిపించిన మా తండ్రి, మీకు వందనాలు. గతించిన సంవత్సరం వచ్చిన వ్యాధులు, బాధలు, బలహీనతలు, చిక్కులు, సమస్యలు, శ్రమలు, శోధనలు, సాతాను కార్యములు,
శత్రుపనాగములు, శారీరక బలహీనతలన్నిటి నుంచి తప్పించి, రక్షించి, బలపరిచి, స్థిరపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, పోషించి, స్వస్థపరిచి మరొక నూతన సంవత్సరములోనికి నడిపించిన మా తండ్రి మీకు వందనాలు. ప్రయాణాలలో, కార్యాలలో, స్థలాలలో, సమయాలలో మీరు తోడుగా ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఇకను చేయబోయే ప్రతి ప్రయాణమందు, ప్రతి సమయమందు, ప్రతి స్థలమందు నీ కాపుదల దయచేయండి. నూతన ఆరోగ్యము, నూతన బలము, నూతన శక్తిని, దీర్ఘాయుష్ను, రాకడాయుష్ను దయచేయండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని సెలవిచ్చావు. దీర్ఘాయువు చేత నేను అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అన్నావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణమన్నావు. దీర్ఘాయువు అనేది నీ చేతుల్లో ఉంది. ఇంతవరకు నీ కుమార్తెకి ఇచ్చిన దీర్ఘాయువును బట్టి మీకు వందనాలు. ఇకను దీర్ఘాయువును, రాకడ ఆయుస్సును నీ కుమార్తెకు మీరు దయచేయండి. మోషేకు నీ ఎలాగైతే నీ బలమైన సన్నిధిని తోడుగా ఉంచావు, నీ కుమార్తెకు నీ బలమైన సన్నిధిని తోడుగా ఉంచండి. మరింత ఆత్మతో, శక్తితో, వాక్కుతో, వరములతో నింపి ఫలా నమ్మకమైన మంచి కుమార్తెగా ఇదివరకు నువ్వు వాడుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదముతో, రెట్టింపు ఆత్మతో, రెట్టింపు ఫలములతో నీ కుమార్తెను వాడుకున్న మహిమను పొందుమని కేకును కట్ చేస్తుండగా సమస్తమైన సాతాను క్రియలు, శారీరక బలహీనతలు మీరు కట్ చేసి, నశింపచేసి నూతనమైన క్రియలతో, నూతనమైన ఆశీర్వాదములతో, ఫలములతో, దీర్ఘాయువుతో నింపి నడిపించమని యేసు నామములో వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మక నామమున కేక్ కట్ చేస్తున్నాము. రండి ఉత్సాహించి పాడుదమనే ప్రత్యేకమైన కీర్తన మరి మన యొక్క జీవధార మరి యూత్ అందరూ వాళ్ళే మరి వారు పాడతారు. మరి మీరు జాగ్రత్తగా వారితో పాటు మరి ప్రభువుని ఆరాధించండి. అందరూ కూడా కామ్గా కూర్చోద్దు, వారితో పాటు మీరు కలిసి ఆరాధించండి.
దేవుడు బిడలైన వారిని దీవించునుగాక. మరి చక్కటి మరి వాయిస్తో మరి చాలా ఉత్సాహంగా పాడినటువంటి బిడలైన వారిని దేవుడు బలమైన పాత్రలుగా వాడుకొనుగాక. మరి సమయంలో మరి కానుకల కొరకైన ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరి ఆనందరావు గారు వచ్చి మరి పాస్టర్ ఆనందరావు గారు వచ్చి కానుకల కొరకైన ప్రార్థన జరిగిస్తారు. ఆ తదుపరి మరి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయ ఉంచి అందరూ అవకాశాన్ని బట్టి మోకరించండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు అయిన క్రీస్తు పేరిట మనవి చేస్తూ కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహోన్నతుడా, ఈ సమయంలో మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వచ్చే ఈ కృప మా బ్రతుకులలో దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ కృతజ్ఞత కలిగిన ఈ బ్రతుకులలో ప్రభువా, సహోదరుడు మరి జోయల్ మధు గారిని, హదస్స మరి జోయల్ గారిని ప్రేరేపించి ఈ సుబ్బరాయపురం ఈ పరిసర ప్రాంతములలో బహుబలముగా ఈ బిడ్డలను లేవనెత్తుకొని మీ కృపలో, మీ దీవెనలో, మీ ఆశీర్వాదములో అనేక ఖర్చులతో కూడినప్పటికీ కూడా సమస్తాన్ని మీ కృపతో, మీ అధ్యక్షతతో వాతావరణములో కూడా ఆశీర్వాదపు వర్షపు జల్లును మీరు కుమ్మరించి, అదే కుమ్మరింపుతో ఈ ప్రాంగణమును విడిచి వెళ్ళిన ప్రతి బిడ్డ కూడా ఆశీర్వాదములతో, దీవెనలతో, మేలులతో మీ కృపలో నింపబడేటట్టుగా మీ కృప దయచేయమని మనవి చేస్తున్నాను తండ్రి. ఆ రీతిగానే గుప్పెళ్లను ఇప్పినటువంటి కానుకలను మీ పరలోకపు బ్యాంకులో లెక్కించుకొని దాని ద్వారా రావాల్సిన మీ దీవెన ఆశీర్వాదములు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా, 1000 దంతులుగా, 5 రొట్టెలు 2 చేపలు తిని తృప్తి పొందిన తర్వాత ప్రభువా, మిగిలిన ఆశీర్వాదాలు బిడ్డలందరికీ దయచేయమని, మొదటి అప్పమిస్తే ప్రభువా పోషించిన గొప్ప దేవుడవు, గుప్పెలను విప్పి ఇచ్చినటువంటి ప్రతి బిడ్డలను పోషించుమని, ఇంకా దీవెనల వెంబడి దీవెనలతో, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదములతో, మేలులు వెంబడి మేలులతో మెండుగు నిండుగు నిండారుగా దీవించమని, మీరు అక్కడ వచ్చినట్లయితే ఆయుత్తపరచమని, ఆలస్యమైనట్లయితే ఈ రీతిగా మేమందరము సమకూడి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించుకుంటూ, ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటూ మీ పరిశుద్ధ సన్నిధిలో, మీ పరిశుద్ధ పాదాల దగ్గర ఇటు కృపాదీవెన ఆశీర్వాదములు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ శుభనామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రార్థించిన అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముగింపు ప్రార్థనకు ముందు మరి మన మధ్యలో మరి వర్షము ప్రారంభమైనప్పటి నుంచి మన మధ్యలోనే ఉండి మరి ఈ యొక్క మహిమను మరి కనులారా చూచి మరి మనల్ని బలపరిచినటువంటి మరి సువన్ రాజు గారు, మరి సువన్ రాజు గారు అంటే మరి చాలామందికి సుపరిచితమే. మరి విద్య మరి అనేక మందికి విద్యను మరి అందించచ్చు, మరి ఉచితముగా మరి అనేక మంది మరి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించుటకు మరి ఎంతో సహకారం అందించుచున్నటువంటి మన ప్రాంతంలో, మన దేవరపల్లి ప్రాంతంలో వారు మనకు చాలా మంచిది. అలాగనే వారు మా గురువులని చెప్పడానికి నేను ఎంతో మరి ఆనందపడుతూ ఉన్నాను. ఎందుకంటే అలాంటి విద్యాదాత మన మధ్యలో ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, మన నియోజకవర్గములో, మన రాష్ట్రములో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగనే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారు అయితే మరి ఉప ఎమ్మెల్యేగా
మరి అనేకమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నటువంటి మరి సువర్ణ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొన్ని అమూల్యమైనటువంటి విషయాలను అనగా మరి మనల్ని బ్లెస్ చేయాలని ప్రేమతో వారికి కొద్ది నిమిషాలు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. ఆ తదుపరి ముగింపు ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈరోజు ఎంతో విశ్వాసంతో నమ్మకముతో దేవుని పరిచర్య ఎంతోమందికి తెలియచేయాలని మరి పాస్టయ్య గారు, మా విద్యార్థి, పూర్వ విద్యార్థి మధు గారు, సంఘస్థులు మరి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకి తెలియచేయాలని దృష్టితోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2 days బ్యాక్ వచ్చారు. ఒకరోజు రండి అయ్యారంటే తప్పనిసరిగా వస్తానన్నాను. ఏ రోజు ముందు చెప్పమన్నారు. 5వ తారీఖున వస్తానని చెప్పాను. తర్వాత మార్నింగే నాకు రేపు వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల ఈవినింగ్ కూడా 4న వస్తానని చెప్పని మా జనసేన పార్టీ పోసుబాబు గారికి చెప్పడం జరిగిందండి. 7:30-8 వరకు నేను కళాశాలలో ఉన్నాను. సరే అక్కడి నుంచి దగ్గరగా రావచ్చు అని అనుకున్నాను. బయలుదేరేటప్పుడు వర్షం, గాలి దుమ్ము, ఇంటి వద్ద నుంచి ఫోను, ప్రేయర్కి వెళ్తానంటున్నారు, కారు లేదు కదా, ఎలాగెళ్తున్నారు అంటే మా నాని ఉన్నాడులే, నాని వచ్చాడు, నన్ను తీసుకెళ్తారు, లేకపోతే పోసుబాబు ఎవరైనా వస్తారులే, ఏం పర్వాలేదు, గాలి దుమ్ము వస్తే ఏముంది, వర్షం వస్తే ఏముంది అని నేను ఇంటి వద్ద చెప్పాను. ఇక్కడికి వచ్చేటప్పటికి వర్షం పడుతుంది. నేను ఒకటే అనుకున్నాను, ఎంతో కష్టపడి దేవుని మీద విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వర్షం ఏముంది, ప్రార్థన చేస్తే ఎగిరిపోతుంది వర్షం. అలాగే చెప్పాను నాన్నగారితో, వెళ్తే వర్షం ఉండదు ఏముండదు నాని, చూడు ఎలా జరుగుతుంది అనుకున్నాను. చక్కని వాక్యాన్ని అందించారు. దేవుడు కూడా నాకు మహిమ ఈ విధంగా చూపించారని నేను అనుకున్నాను అన్నమాట. దేవుని యొక్క కృప చాలా గొప్పది. ఎవరైనా సరే భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఉంటే మరి ఆయనకి ఇష్టలైన మనుషులుగా ఉండవచ్చు. ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చు. ఏదైనా సరే. నా గురించి చెప్పారు మధు గారు, నేను మరి చాలా పూర్ ఫ్యామిలీ. మా అమ్మ నాన్న కూడా చదువు రాదండి. ఏదో యూనివర్సిటీలో చదువుకున్నాం కాబట్టి ఏదో జ్ఞానం అబ్బింది. పెద్దల యొక్క ప్రోత్సాహంతో ఆ కళాశాల పెట్టాం. అందరూ నవ్వేవారు. మరి ఇన్ని 30 సంవత్సరాల్లో కొన్ని వేల మందికి ఉన్నత విద్యను అందించగలిగాను అంటే అది దేవుని కృప అని నేను చెప్తాను. ఎక్కడైనా సరే చెప్తాను. పక్కనే కొవ్వూరు కాలేజీ జమీందారులు, ఇండస్ట్రియలిస్ట్స్, పక్కనే నల్లజేరలో 600 ఎకరాలు వాళ్ళకి. మధ్యలో ఈ రెండాట్లకి మధ్యన ఉంటుందండి దేవరపల్లి, ఒక పేద కుటుంబం, అగ్రికల్చరల్ లేబర్ కుటుంబం నుంచి. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం. అందరూ కూడా నేను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 94లో చాలామంది అనుకునేవారు, ఏంటి ఎక్కడి నుంచో గోటాల నుంచి వచ్చాడంటే డొక్కు స్కూటరు, ఏంటి అసలు కాలేజీ ఉంటుందా ఇది అనేవారు. నేను ఎప్పుడు కూడా భయపడలేదండి. దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తారు. నేను ఎప్పుడు నా జీవితంలో అనుకోలేదు కాలేజీ పెట్టాలి, కాలేజీ డెవలప్ చేయాలి, అందులో దేవరపల్లిలో చేయాలని ఎప్పుడు కూడా అనుకోలేదండి. అంటే నేను కానీ మా అమ్మ వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం అనేటువంటిది అది అలాగా ఫ్రమ్ ది బిగినింగ్ నా భర్త చిన్నప్పటి నుంచి కూడా వచ్చిందండి. అదే విశ్వాసంతో నేను ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నాను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎడల ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా నెక్స్ట్ ఏదో మంచిది ఉంది, దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడని నమ్మకం విశ్వాసం కలిగితే మనం ఏదైనా చేయగలదు, ఎంత స్థితిలో కన్నా వెళ్ళగలడం అని నా జీవితంలో సంఘటన కళాశాల విషయం మీ అందరికీ కూడా
తెలియజేసుకునేటువంటి అవకాశం మధు గారు కల్పించినందుకు, ముఖ్యంగా సంఘ పెద్దలకు, అలాగే దైవజనులు, మరి చాలామంది దైవజనులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియచేస్తూ, రేపు కూడా మరి దేవుని పరిచర్య ఈ విధంగా చక్కగా జరగాలని, ఇంకా ఎక్కువ మంది, చాలామంది కూడా వచ్చారు. వర్షం రావడం వల్ల వాతావరణ ప్రభావంలో వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని అనుకున్నాను నేను. కాబట్టి రేపు కూడా చక్కగా జరగడానికి దేవుడు మరి మధు సంఘస్థులందరినీ కూడా దీవించి బలపరచాలని మీ అందరి సమక్షంలో వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి బ్లెస్సింగ్స్ తెలియజేసినటువంటి మరి విద్యాదాత అయినటువంటి సోన్ రాజు గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వారికి కూడా చిరు సత్కారాన్ని మరి చేయాలని ఆశపడుతున్నాం. ఆ తదుపరి ముగింపు ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓకే. చాలా సంతోషం. మరి మీ మధ్య చాలా మరి గానములు చేసేటువంటి మరి గాయకులు ఉన్నారు. కానీ ఈరోజు ఎవరికి ప్రత్యేకమైనటువంటి పాటలు ఇవ్వబడలేదు. ఎందుకనంటే మొదటగా ప్రారంభించడం మరి కొద్దిపాటి ఆలస్యమైంది. ఆ తదుపరి ఆటంకము మీరు చూచిన వారై ఉన్నారు. కానీ ఆయా పరిస్థితులను బట్టి మరి సమయాన్ని బట్టి మీకు ఇవ్వలేకపోతున్నాం అని అనడానికి కొంత బాధపడుతూ ఈ మాట తెలియజేస్తూ ఉన్నాం. మరి రేపటి దినము మరి కార్యక్రమము 6:30 గంటలకే ప్రారంభించబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి మీ యొక్క పాటలను మరి యొక్క వేదిక మీద నుంచి అనేక మందికి గాన పరిచర్య ద్వారా వినిపించాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపటి దినమందు మరి బైబిల్ మిషను మరి ప్రెసిడెంట్ గారు అయినటువంటి మరి రెవరెండ్ డాక్టర్ పి సజీవరావయ్య గారు మరి మధ్యలోనికి రానయ్యున్నారు. మరి వారు సమయానికి వచ్చేటువంటి మరి దైవజనులు వారు మాత్రమే కాదు, ఈరోజు మరి వచ్చేసినటువంటి మరి దైవజనులు కూడా సమయాన్ని చాలా చక్కగా మరి పాటించేవారు. కనుక ఇది గమనించండి. నేను ముందుగా తెలియచేసిన రీతిగా వర్షాటంకం వచ్చినప్పటికీ 9 గంటలకు వాక్యం ఇచ్చాను. కాబట్టి అదే రీతిగా రేపటి దినమందు కూడా మరి 9 గంటలకే వాక్య పరిచర్యకు సమయం ఇవ్వబడుతుంది. అలాగనే మీరందరూ కూడా ఇంకా అనేక మందిని తోడుకుని రావాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే ఈ దినమందు మరి మన మధ్యలోనికి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైన నిండు మరణాతలు తెలియజేస్తున్నాం. మరణాత. మరి సమయమందు మరి ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి షారుణ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగనే మరి జయానంద్ బాబు గారు ఆశీర్వాదములతో కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ లేచి నిలబడండి అమ్మ. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, అత్యంత కృపగల దేవుడా, కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి ప్రభా మరి సహోదరు మధు జోయల్ గారిని వారి యొక్క కుటుంబాన్ని ప్రేమించి మీరు మీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకుని నీ పరిచర్యని ఈ విధంగా జరిగిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన పిలుపుని బట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించమన్న మీ పిలుపుని బట్టి నాయన ఇదిగో ఇక ప్రభా నాయన తండ్రి యొక్క మీటింగ్లు ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి 4వ తారీఖు ఇవాళ రేపు జరుగుతున్న యొక్క మీటింగులు నాయన, ఇదిగో వర్షం నాయన తండ్రి వచ్చినప్పటికీ నాయన ఆ వర్షాన్ని ఆపు చేసి కార్యక్రమం అంతగా నాయన నీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు తండ్రి. నీ దాసు నిలబెట్టుకుని నాయన తన్ని యొక్క సిలువలో ఉన్న శక్తిని ప్రభా నశించిపోతున్న వారికి సిలువను గుచ్చిన వార్త వెరితనం కానీ రక్షించబడిన వారికి దేవుని శక్తి అయిందని మీరు నీ దాసుని ద్వారా అనేకమైన అమూల్యమైన విషయాలు మీరు మాతో మాట్లాడుకుంటూ వచ్చిన దేవాన్ని స్తుతినైనా
ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఎంతగా ప్రభు నాయన ప్రతి ప్రార్థన నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షులుగా ఉండి ప్రతి కార్యం ద్వారా ఇంత మహిమకరంగా జరిగినందుకు వందనాలు తండ్రి. ఇంకా నాయన తండ్రి ఈ కార్యక్రమం ద్వారా నీ దాసుని నిండారుగా దీవించిన వచ్చిన బిడ్డలందరినీ నీ మెండైన ఆశీర్వాదాలతో దీవించి ఆశీర్వదం. ఇంకా రేపు జరుగుతున్న కార్యక్రమం అంతటి కూడా నీకు మహిమకరంగా జరిగించి ఇప్పుడు మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందుకుని తోడై ఉండమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక. మాడున మాకు దయచేయము, మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించుము. మమ్మ శోధన తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. ప్రభేశక్తమే జయము అపవాది క్రియలకులాయం. ప్రభేశక్తమే జయము అపవాది క్రియలకులాయం. ప్రభేశక్తము సంపూర్ణ విజయము అపవాది క్రియలకనంత నాశనము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పటి వరకు జరిగిన సభంతటికి పాల్గొన్న బిడ్డలందరికీ మీరు అక్కడ పర్యంతము సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. లోకమునా కీర్తి దేవానికే ధరణియందున కీర్తి, నరుల హృదయములందు కీర్తి, పరమదూతలందు కీర్తి, జరుగు కార్యములందు కీర్తి, జరుగని పనులందు కీర్తి, విజయ సంస్తుతులు నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులు నీకు. ప్రభనేసు త్వరగా రమ్ము, ప్రభనేసు త్వరగా రమ్ము, ప్రభనేసు మీరాకడకు మమ్ములను సిద్ధము చేసి ఆయతపరచుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరణాత 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 అందరికీ మరణాత. ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్. మరి వచ్చిన వారందరికీ మరణాత. మరి భోజనాలు మరి ప్రేమ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మరి దైవ సేవకులైన వారికి మరి మందిరములో ఏర్పాటు చేయబడింది. అలాగనే మరి వేదికకు ముందుకు మరి 2 కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరు ఇబ్బంది పడకుండా మరి అందరికీ సమృద్ధికరముగా మరి వడ్డించబడుతుంది. ఇది గమనించండి. అలాగనే ఈ ప్రత్యేక సమయంలో మరి స్పెషల్ సాంగ్ ఇచ్చినటువంటి రైట్, దానికి ముందు చిన్న ప్రార్థన. ఆహారము సిద్ధపరిచిన వారు ఈరోజు మరి మా యొక్క జీవధార దర్శన మందిరము యొక్క అల్లుళ్ళు అనడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాం. ఎందుకంటే మందిరములోనికి అనగా మా యొక్క సంఘములో ఉన్న బిడలైన వారిని మరి వారు వివాహము చేసుకున్నట ద్వారా వారు మాకు ఒక కుటుంబముగా ఏర్పడ్డారు. కాబట్టి మా బిడలైన వారు మా కుమారుల వలె వారు కూడా మాకెంతగానో సహకరిస్తూ ఉన్నారు. మరి ఈ సమయమందు మరి విందును ఏర్పాటు చేయబడిన మరి బిడలైన వారు మరి జాషువా, అలాగనే హేమంత్, రెండవదిగా మరి జాన్, ఇమానియల్, రాజ్ కుమార్, అలాగనే రతన్ రాజు, మరి ఈ 6 కలిసి ఈ రోజున విందును సిద్ధము చేశారు. దయచేసి వారు వేదిక మీదకి వచ్చినట్లయితే చిన్ని ప్రార్థన చేసి మరి ఆవద మరి చిన్న ప్రార్థన మరి అమ్మగారు చేస్తారు. మరి అలాగనే మన ప్రార్థన తదుపరి మరి మన యొక్క కుటుంబములో ఆత్మీయ కుటుంబములో మరి ఈరోజు మరి యొక్క మరి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నటువంటి మరి ఆశా రోజా కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. మరి వారి కేక్ కటింగ్ కార్యక్రమం జరిపించబడుతుంది. మరి ఇది గమనించండి. అయ్యగారు రైట్. మరి ప్రత్యేక సమయంలో ప్రార్థన జరిగించుకుందాం. ఆహారము కొరకైనా ప్రార్థన చేసుకుందామండి.
మరి అందరూ కూడా కన్నులు మూసుకుని ఏకీభవించండి. ప్రేమాస్వరూపుడు దయానిధమైన మా తండ్రి, మీ శ్రేష్టమైన పాదములకు వందనములు. సభలు ఏర్పాటు చేయుచున్నామని అనగానే నాయన మా కుమార్తెలను ప్రభువా ఇదిగో చేసుకున్నట్టు ద్వారా మాకు మా మందిరమునకు అల్లుళ్ళుగా వచ్చినటువంటి వారు నాయన ఎంత ప్రేమ మాకును నాయన మా అల్లుళ్లకు మా మధ్యలో ఉంచినటువంటి బంధమును బట్టి సంబంధమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. సభలు అని అనౌన్స్ చేయగానే వెంటనే అల్లుళ్ళుగా ఉన్నటువంటి మేము కూడా సభ కొరకు ఘనమైన కార్యమును చేయాలి అని ప్రభు మొదటి దినపు నాయన వచ్చిన వారందరికీ చక్కని ఆహార పదార్థములు సిద్ధపరిచిన ఇదిగో నీ దాసులు జాషువను కుటుంబమును, నాయన ప్రభు హేమంత్ను వారి కుటుంబమును, జాన్ వారి కుటుంబము, ఎమాన్యుయల్ వారి కుటుంబము, రాజ్ కుమార్ వారి కుటుంబము, రతనురాజు వారి కుటుంబము, మా కుమార్తెలను బట్టి చక్కని బిడలైన వారిని అల్లుళ్ళుగా మాకు అనుగ్రహింపచేసిన తండ్రి నీకు స్తోత్రములు. నాయన ప్రభువు కొరకు పనిచేసిన వారికి బాకీ పడేవాడవ కాదు దేవా. వారి వారి కుటుంబములలో వారి యొక్క పనులలో వారి వ్యాపారములు వారి వృత్తులు వారి ఉద్యోగములను మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబములను సమృద్ధిగా పోషించమని ఆహార పదార్థములు సిద్ధపరిచిన వారిని, వండిన వారిని, వడ్డించుచున్న వారిని, తినుచున్న వారిని కూడా మీరు దీవించి ఆహార పదార్థములటువంటి దోషమును పరిహారమును చేసి చక్కని ఆరోగ్యమును దయచేసి మిమ్మల్ని మహిమపరిచేటువంటి భాగ్యమును ప్రసాదించమని యేసు నామములో ఈ యొక్క ఆహార పదార్థములను మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు ప్రభుని కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకును మీ కుటుంబములకు తోడయుండి ఆయనకి ఇచ్చట ద్వారా మీరు భాగ్యవంతుల వరుసలోనికి నడిపింపచేసి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. ఆ వరుస క్రమములో విందును మరి స్వీకరించండి. ప్రత్యేకమైన పాట మరి కెంపురత్న వచ్చి ప్రత్యేకమైన పాటలు పాడేవారు. అయ్యా